వర్ష ప్రభావిత ప్రాంతాల లోపల మొత్తం కూడా పంట నష్టం జరిగింది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల లోపల మొంతా తుఫాన్ అనేటువంటిది రైతులను నిండా ముంచింది. నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల బృందం అంతా కూడా రైతులను కలిసి పంటలను పరిశీలించింది. 3 జిల్లాల కలెక్టర్లను కలిసినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా మాజీ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి అదేవిధంగా సతీష్ గారు మనతోంటారు. ఒకసారి మనం దయాకర్ రావు గారితో మాట్లాడారు. దయాకర్ రావు గారు 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కలిశారు. వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారు, మీరేమి ఇన్పుట్స్ ఇచ్చారు? అంటే పాపం కలెక్టర్లు కూడా వాళ్ళకి ఆదేశాలు సరిగ్గా రాలేదు. మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టలేదు. ఇప్పుడు ఏం ఆదేశాలు వచ్చినాయో వాళ్ళు బయట చెప్పరు. కలెక్టర్లకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతోటి జిల్లా మంత్రుల్లో లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రిలో ఎవరో ఒకరు రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. మేము ఏం చేసేది, నెల రోజుల ముందే ధాన్యం కొనాలంటే నెల రోజుల ముందే రివ్యూ మీటింగ్ పెట్టేది. వర్షాలు వస్తాయంటే తెలుసుకొని మొదలే రివ్యూ మీటింగ్ పెట్టి ఇవన్నీ చేసేది. కాటన్ విషయంలో కూడా పట్టించుకోలేదు, మొక్కజొన్నల విషయంలో పట్టించుకోలేదు, యూరియా బస్తాల గురించి పట్టుకోలేదు, రైతు భరోసా ఇంతవరకు ఈయన కూడా ఇయ్యలేదు. అంత బోకస్ మాటలతోటి రైతులను మోసం చేశారు. నేను ఒకటే అంటున్నా, మా కేసీఆర్ గారు పోయినసారి దేవాదులతోటి నీళ్లు రాకపోతే దేవరుపుల మండలంలో తిరిగి రైతులకు భరోసా ఇచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు కేసీఆర్ గారు. ఆయనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నర్సంపేట, ఏటునాగారం, మైబాద్ అంతా తిరిగి రైతులకు ధైర్యం చెప్పాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, వరంగల్ అంగాంగ టిట్టి అన్నాడు. ఒక రైతును కలవలే, ఎవరికి చెప్పలే, పోయిండు ఆడ గుండాలతోటి రౌడీలతోటి మీటింగ్ పెట్టిండు. అంటే ఎంత ఘోరం అంటే, ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. ధాన్యం కొనుగోలు విషయంలో ఇంతవరకు బస్తాలు లేవు. ఎక్కడి పోయినా ఏ సెంటర్ పోయినా బస్తాలు లేవు, కొంటలేరు, మొత్తం మొలకలు ఎత్తిపోయింది. సీసీఐ ఎవరు కొంటలేరు, తేమ శాతం అని పడేస్తే మొలకలెత్తి రైతులు. దీన్ని ఇంత లేట్ అయ్యేందుకు కారణం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా బస్తాలు అందిస్తే 15 రోజుల ముందే వస్తుంది పత్తి కానీ ఒడ్లు కానీ. అంటే ఈ వర్షం రాకముందే కోతకొచ్చుకు అమ్ముకుందరు. అంటే ప్రభుత్వం లోపు వల్లే నష్టం జరిగింది. కాబట్టి గతంలో 4,000 ఉన్నదాన్ని మేము 10,000 చేశాడు ఒకటేసారి. నువ్వు అప్పుడు 10%, 33% నష్టపోయింది. ఇవాళ 100% నష్టపోయింది. 25,000 ఇవ్వాలనేది మా డిమాండ్. చనిపోయిన కుటుంబాలకు కూడా 25,000 ఇవ్వాలని డిమాండ్. సో సతీష్ గారు, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి భీమదేవరపల్లిలో అత్యధిక వర్షపాతం ఉంటుంది, ప్యాడీ కూడా నష్టపోయింది. మీ ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది, మీరు ఇక్కడ ఏం రిప్రజెంటేషన్ చేశారు? వాస్తవం చెప్పాలంటే ఇవాళ హన్మకొండ జిల్లాలో 5 కాదు 25 లక్షలు భీమదేవరపల్లి మండలం లోపల అతి భారీగా వర్షం పడ్డది. 38 సెంటీమీటర్ల మించి వర్షం కూడా పడడం జరిగింది. బాగా అక్కడ ఉన్న వాగులు కానీ వంతెనలు కానీ అన్ని కూడా పొంగి పొరలాడినాయి. చాలా వరకు కూడా పంట నష్టం జరిగింది. కొంతమంది కోసి రైతులు ఆరబెడదానికి పెడితే కూడా చాలా వరకు కొట్టుకపోయినాయి కూడా వడ్లు కూడా కొన్ని. అదేవిధంగా చాలా వరకు పంటలు కూడా నష్టం అవ్వడం జరిగింది. అదే మేము ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. ఇదే కాకుండా దురదృష్టవశాత్తు 3 వ్యక్తులు, ఒక ఆయన కొత్తపల్లి, ఆయన ఇద్దరేమో మన ముల్కనూరు లోపల భార్యాభర్తలు కూడా మరి ఆ వాగులో పడి కొట్టుకుపోవడం జరిగింది, చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రతి వ్యక్తికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మీ నియోజకవర్గంలో అత్యధిక ప్యాడీ పండుతుంది. మీ ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది? మీరు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం ఏ రకమైనటువంటి ఫేవర్లో ఉంది రైతులకి? ఏం లేదు, ఆయారాం గయారాంలా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన నిన్న ఇదే కలెక్టరేట్కి వచ్చారు. హన్మకొండ కలెక్టరేట్కి చుట్టూ కిలోమీటర్ దూరం తిరిగారు, కారులో ఎక్కి తిరిగారు, తిరిగి వెళ్ళిపోయారు. ఏమీ లేదు, ఎలాంటి భరోసా లేదు. రైతులు వాళ్ళ మొత్తం గుండె కొత్తతో ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి ఎలాంటి భరోసా కూడా అందించలేనట్టు అసమర్థ ప్రభుత్వం. ఇవాళ గట్టిగా మాట్లాడితే ఏం మీద పడుతుందో, రేపు ఏ నెల ఇస్తారో అనేటువంటి భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు అనిపిస్తుంది తప్ప స్పష్టమైన ప్రకటన ఏమీ లేదు. ఎకరాకు 10,000 ఇస్తామనేటువంటిది ఏదైతుందో, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ జిల్లాకు గతంలో ఆనాడు మంత్రిగా దయాకర్ రావు గారు ఉన్నప్పుడు ఈ జిల్లాకు గతంలో నష్టం జరిగినప్పుడు మేము తీసుకొచ్చినాం. ఉగాది పండుగ
పక్కకు పెట్టి కూడా కేసీఆర్ గారు జ్వరంతో ఉన్నా కూడా ముఖ్యమంత్రి హోదాలో 70 ఏళ్ల వయసులో వారు వచ్చి చేళ్లు చెలుకలు కలియదిరిగి రైతులందరినీ స్వయంగా కలిసి పలకరించి భరోసా ఇచ్చి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఎట్లున్నాయంటే ఇన్పుట్ సబ్సిడీ పర్ ఎకర్ పంట ఏదైనా 4,000కు మించి ఇవ్వకూడదని ఉంది, 4,000 ఇవ్వాలని ఉంది. ఈ 4,000 ఏడు సరిపోతే ఏ మొక్కలు సరిపోతే కేంద్రం కూడా ఇస్తే ఇచ్చిన లేకపోతే లేదు, అవసరం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనం చెల్లిద్దాం అని చెప్పి అప్పుడు వెంటనే సర్వే నిర్వహించి ఎన్యుమరేషన్ వెంటనే చేపించేసి ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి స్పెషల్ జివో ఇచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా గత సంవత్సరం నష్టం జరిగినటువంటి వాడికే దిక్కు లేదు. గతంలో మహబూబాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, గతంలో కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించి ఆనాడు కూడా కరీంనగర్లో కూడా పర్యటించి మొత్తం ఇస్తానని చెప్పి సర్వే నిర్వహించి ఇంతవరకు పైసా ఇచ్చే పాపాన పోలేదు. సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఇస్తా ఎకరా 10,000 అని చెప్పంటే ఆనాడు 33% నష్టం జరిగితేనే మిగతా పంట రైతుకు ఉపయోగపడే పరిస్థితి ఉంటేనే కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇచ్చారు. 33% పంట నష్టం జరిగింది వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల నివేదిక అనుసరించి. కానీ ఇవాళ మాత్రం మా దయాకర్ గారు చెప్పినట్టు 100% పంట నష్టం జరిగింది. 100% నష్టం జరిగింది. ఏ పంట కూడా ఇవాళ మొక్కజొన్న, వరి, అదేవిధంగా మనకు పత్తి, కాటన్ మొత్తం కూడా పోయింది. ఇలా 100% పంట నష్టం జరిగింది. పెట్టుబడి పూర్తయింది. హార్వెస్టింగ్ దశలో అన్ని పంటలు పోయినాయి. ఇలా మిర్చి పంట పోయింది, అపరైల్స్ పోయినాయి, అన్ని పోయినాయి. ఒక్క పంట కూడా పండ్ల తోట కూడా నాశనమే. కాబట్టి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం నష్టమైంది. కాబట్టి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు క్రాప్ బుకింగ్ పోర్టల్ అనుసరించి ప్రత్యేక సర్వే అక్కర్లేదు, చిత్తశుద్ధి ఉంటాయి. ప్రతి ఎకరా పోయిందని అందరూ చెప్తున్నారు, వాళ్ళ పార్టీలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అందరికీ ఇవ్వాలే ఎకరాకు 25,000 రూపాయలు పంట ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. వారం రోజుల్లో గనక ఇచ్చే ప్రక్రియ గనక చేపట్టకుంటే, సర్వే ముగించుకుని వెంటనే వారం రోజుల్లో చెల్లింపులు ప్రారంభించకుంటే అటుకెక్కినట్టే రేవంత్ రెడ్డి హామీ. ఇది 420 హామీలలో ఇది 421 అయితే తప్ప ఇది వస్తుంది, ఒనగూరుతుంది అని చెప్పి రైతుల పెద్ద ఆశగా ఏం లేరు. సో ఇది మనం గత ప్రభుత్వ హయాంలో 30% నష్టపోతే 10,000కు సంబంధించిన నష్టపరిహారం ఇచ్చినప్పుడు 100% నష్టపోయింది. కాబట్టి పంట ఏదైనా 25,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మాజీ మంత్రి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ సునీల్తో KK10 TV వరంగల్.